ఇంకా మోహం అంటే నేను, నా వారు, నాది అంటూ ఒక వస్తువు లేదా బంధువుల మీద లేదా ఆస్తిపాస్తుల మీద అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండడం. ఇక్కడికి క్రోధం ఉందని తేలిపోయింది, మాత్సర్యం ఉందని తేలిపోయింది. ఇక మోహం అనే లక్షణం యెహోవాలో ఉందా అని చూస్తే అసలు ఈ మోహం అంటే ఏమిటి అంటే, నేను, నా వారు, నా బంధువులు, నా ఇల్లు, నా ఆస్తి, ఇలా చరాచర అశాశ్వతమైనటువంటి బంధువుల మీద లేదా ఆస్తిపాస్తుల మీద అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండడం. అమితం అంటే అతి. సాధారణమైన ఇష్టం ఉండటం వేరు, దానికి ఎడిక్ట్ అయిపోవటం వేరు. అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండటం వేరు. ఈ అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండటమే పక్షపాత బుద్ధికి దారితీస్తుంది. కనుక దీనిని మోహం అంటారు. ఉదాహరణకి ధృతరాష్ట్రుడు తన పుత్ర